నమస్తే. తెలంగాణలో గులాబీ పార్టీ గ్రాఫ్ పడిపోతుందా అంటే అవుననే ఎక్కువగా సమాధానం వినిపిస్తుంది. ప్రధానంగా రాజకీయ వర్గాల్లోనూ, అలాగే తాజాగా వస్తున్నటువంటి సర్వే సంస్థల రిపోర్ట్లను బట్టి కూడా మనం అలానే అర్థం చేసుకోవాలి. ప్రధానంగా 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో కీలకమైనటువంటి హోదాలో ఉండి, అలాగే అనేక మందిని శాసించిన, రాష్ట్రాన్ని ఏలినటువంటి ఆ పార్టీలో ఒక రకమైనటువంటి అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. గులాబీ పార్టీకి కనీసం అంటే ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తాయని కల్లో కూడా ఊహించలేదు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. దానికి మొట్టమొదటి కారణం 10 ఏళ్లలో అప్పటి ప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్ సర్కార్లు ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి అక్రమాలకు పాల్పడటం అనేది బాగా వినిపించింది. దానికి సంబంధించి విచారణ జరుగుతుంది. చాలా కేసుల్లో గులాబీ పార్టీ నేతలు జైలుకు వెళ్ళడం కూడా జరిగింది. ఇలాంటి సందర్భంలో రెండవది, వీటి నేపథ్యంలో గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీనో లేకపోతే భారతీయ జనతా పార్టీనో ఆశ్రయించే వారి సంఖ్య కూడా రోజురోజుకి ఎక్కువవుతూ వస్తుంది. ఇలాంటి సందర్భంలో తాజాగా జరుగుతున్నటువంటి చర్చ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కేవలం 1-2 స్థానాలకే పరిమితం కావాల్సి వస్తుంది గులాబీ పార్టీ అనేది ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి సర్వే సంస్థల రిపోర్ట్స్. చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది బీఆర్ఎస్. ముఖ్యంగా ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ అయితే చాలా దారుణమైనటువంటి, దయనీయమైనటువంటి పరిస్థితులను కూడా ఎదుర్కొంటున్నారు. రేపో మాపో కొన్ని కేసుల్లో విచారణకు కూడా హాజరవ్వాలి అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. దానికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చే జరుగుతుంది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కేసీఆర్ కుమార్తె కవిత, ఆమె సౌత్ గ్రూప్లో కీలకంగా వ్యవహరించడం, ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు అందించడం, ఈ వ్యవహారంలో ఆమెను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే భూ కబ్జా, భూ వివాదాల్లో తలదూర్చి ప్రభుత్వ భూములను, పేదల భూములను ఆక్రమించుకున్నటువంటి వారు ముఖ్యంగా గులాబీ పార్టీ నేతలు. స్వయాన ఈ మధ్య మనం చూసాం, కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావు ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నమోదైనటువంటి కేసు తాలూకు అరెస్ట్ అయ్యారు. ఇలా ఒక్కరు కాదు, గంగుల కమలాకర్కు సంబంధించి అనేక మంది ఆయన అనుచరులు అరెస్ట్ అయ్యారు. ఇలాంటి సందర్భంలో రాష్ట్రంలో గులాబీ పార్టీ ఇక కనిపించదేమో అనే పరిస్థితి కూడా వచ్చింది. ఇటువంటి క్రమంలో తాజాగా ఇండియా టీవీ ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చింది పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి. కేవలం బీఆర్ఎస్ పార్టీ 1 లేదా 2 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలు, భారతీయ జనతా పార్టీ 5 స్థానాలు, ఎప్పట్లాగే ఎంఐఎం 1 స్థానం. అంటే గత ఎన్నికలతో పోలిస్తే గనక చూస్తే భారతీయ జనతా పార్టీ 1 స్థానం, అలాగే కాంగ్రెస్ 6 స్థానాలకి చేరింది. అంటే గత ఎన్నికల్లో 3, ఇప్పుడు అది 9గా చెప్తుంది సర్వే సంస్థ. ఇటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఆదరణ కానీ, ఆ పార్టీకి వస్తున్నటువంటి మద్దతు కానీ గులాబీ పార్టీకి లేదు. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఏకపక్ష నిర్ణయాలు, అవినీతి అక్రమాలకు పాల్పడటం, ఇష్టారాజ్యం వచ్చినట్లు వ్యవహరించడం, దానికి సంబంధించి ఒక అజమాయిషీ కానీ ఒక పర్యవేక్షణ అనేది లేదు. అలాగే అధికారాన్ని అడ్డు పెట్టుకొని అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారు గులాబీ నేతలు అనే విమర్శలు, ఆరోపణలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇటువంటి సందర్భంలో ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. తెలంగాణలో గులాబీ పార్టీ పేరు వినిపించకూడదు, గులాబీ పార్టీ కనిపించకూడదని కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్దేశంతో, ఒక మహా సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తుంది. దానిలో భాగంగానే గులాబీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైనటువంటి నేతలే వారి ఇళ్లకు వెళ్ళి పార్టీలోకి రావాలి అని
సాదరంగా ఆహ్వానిస్తున్నారు. మరికొంతమంది మేము మీ పార్టీలోకి వస్తాం అని చెప్పి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో మరి ఈ ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా ఎలా మార్చుకోగలరు కేసీఆర్ అనే దాని మీద కూడా ఒక చర్చ నడుస్తుంది. ఇప్పటికే ఆ పార్టీలో ఉన్నటువంటి నెంబర్ 1, 2, 3, 4 పొజిషన్లో ఉన్నటువంటి నాయకుల మీద అనేక రకాలుగా ఆరోపణలు, కొన్ని కేసుల్లో వారి పేరు కూడా ప్రస్తావించిన సందర్భం. ఇలాంటి క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారబోతుంది. తాజాగా ఒక సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ దాని మీదే చర్చ జరుగుతుంది. ఇక కేసీఆర్ పని అయిపోయింది, గులాబీ పార్టీ కథం, వారు ఇంకా ఏదో ఒక పార్టీలో మెర్జ్ అవ్వటం కానీ లేదా రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పడం కానీ ఇదే జరగాలి. ఎందుకంటే ఆ పార్టీలో యాక్టివిటీ జరగడానికి నాయకులు ఉండరు, కనిపించరు. సో మొత్తానికి ఆ కుటుంబంలో ఆ 4, 5 తప్ప ఎవరు ఉండరు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో తెలంగాణలో గులాబీ పార్టీ గ్రాఫ్ మరింతగా పడిపోయే అవకాశాలు, ప్రమాదాలు కూడా ఉన్నాయి అనేది మాత్రం వాస్తవం.